దోసకాయ పచ్చడి చేస్తానండి. ఇది దోసకాయ కొంచెం కీరా దోసకాయ ఉంటుంది కదా, కొంచెం పెద్దది, తెల్లగా ఉంటాయి గీతలు. అది తరి తొక్క తీసి కడుక్కొని ఇలా ముక్కలు చేసుకున్నాను. ఇంత ముక్కలు కొంచెం పెద్దగా చేశాను. ఇలా చేసుకోవాలి. పూర్వం దోసకాయలు వచ్చేవండి, కొంచెం లావుగా ఉండి పెద్ద కూడా వచ్చి పళ్ళు. ఆ దోసకాయ చేసేవాడిని. ఇప్పుడు రావట్లేదు. అది కీరా దోసకాయ చేస్తున్నాను. ఇలా వేస్తున్నాను. చింతపండు మగ్గు తీసి పెట్టుకుంటాను కదా, ఇలా పెట్టుకుంటాను నేను. బాగా వేడి చేసి ఉడకపెట్టి ఇలా ముద్ద గుంజులా చేసుకుని ఉడకట్టి అంతాను ఇలా ముద్దలా చేసుకుంటాను. ఇది ఇందులో వేస్తున్నాను. 1.5 స్పూన్లు వేసాను. దీనికి కూడా తగ్గ ఉప్పు, అంటే కొంచెం చేసుకుంటే కొంచెం తగ్గించుకోవాలి. ఇది కూడా 2 స్పూన్లు ఉప్పు వేస్తున్నాను. ఇందులో ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయలు ముక్కలు చేసి ఉంచుకున్నాను. ఎక్కువ వేసుకోవచ్చు, ఇవి బాగుంటాయి ఊరి. ఇలా వేస్తాను. వేసి ఇలా కలుపుకోవాలి. కలిపి చూస్తాను. 2 చెంచాలు పూర్తిగా చింతపండు వేసానండి. గట్టిగా ఉన్నది. ఇది వాటర్ మనం అన్నీ వేసరికి వాటర్ వస్తుంది. ఇక బెల్లం కూడా వేస్తున్నానండి, కప్పుతో కొంచెం తలకొట్టి. మేము బెల్లం తింటాము, బెల్లం వేసుకుంటే బాగుంటుంది. ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఊరుతుంది ఓట. పచ్చడి ఇలా కలిపిస్తాను. చింతపండు అంతా, సాల్ట్, పసుపు, చింతపండు వేసి ఇలా కలిపాను. పచ్చిమిరపకాయలు వేసాను, పచ్చిమిరపకాయలు వేసాను. ఇప్పుడు దీంట్లో ముద్ద రుబ్బి వేస్తాను దావా. ఇక 2 స్పూన్లు వేసాను ఆవాలు. ఇది కూడా 1.5 స్పూన్లు వేసాను. నువ్వుల పప్పు పచ్చిది ఉంటుంది కదా, నువ్వుల పప్పు పచ్చిదేండి, అది వేసుకోవాలి. ఇక మిరపకాయలు కూడా మనకు తగినంత కారం వేసుకోవాలి. వేసుకుని ఇది మెత్తగా ఆడుకోవాలి, మెత్తగా అయిపోవాలి. కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఆ పచ్చడికి పోపు వేస్తున్నాను. కొంచెం ఒక 1/2 స్పూన్ ఆవాలు, కొంచెం 1/2 స్పూన్ మినపప్పు ఉండే. మినపప్పు ఒక 2 మిరపకాయలు వేస్తాను. ఇలా మిరపకాయలు వేసి పోపు పెట్టుకుని పచ్చడిలో వేసుకోవాలి. ఇది కొంచెం దూరంగా వేయాలి. కొంచెం కరివేపాకు వేసుకొని వేసుకోవాలి. ఆ పోపు ఇలా దూరంగా వేగిన మినపప్పు, ఆవాలు వేస్తారు, కరివేపాకు. పోపు దాంట్లో వేసుకోవాలి. పచ్చట్లోని పచ్చట్లో వేస్తున్నాను. పోపు కూడా కలిపిస్తున్నాయి కదా. ఇక ఆవాలు చేసుకున్నాను నేను. ఇప్పుడు చూపించి ఆవాలు ఇలా ముద్దలు అయిపోయింది. ఇప్పుడు ఇది వేసుకోవాలి. వాటర్ వేసి కొంచెం వాడాను, ఇలా ముద్దగా ఆడాను. ఇందులో నీరు ఎక్కువ వస్తుందండి ఆవకాయ పచ్చట్లో. ఆ నీరు సరిపోతుంది. ఇందులో కొంచెం వేసి మెత్తగా చేసుకున్నాను. ఇలా మెత్తగా వేసుకున్నాను. ఇట్లా నువ్వుల పొడి చేసి ఉంచుకున్నానండి నేను. నువ్వుల పప్పు, మిరపకాయలు దోరగా వేసుకుని చల్లారాక మిక్సీలో విప్పర్లో పెట్టి ఆడాను. ఇలా పొడిగా వస్తుంది ఇలాగా. ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. అంటే మాకు ఎక్కువ ఇష్టం కనుక ఎక్కువే వేస్తాను నేను. ఇలా వేసుకున్నాను. ఇలా బాగా కలుపుకుంటే 10 నిమిషాలు కలితే వాటర్ కూడా వస్తుంది దీంట్లోకి. దోసకాయ రసం ఉంటుంది కదా, ఇలా పలచగా వస్తుంది. దీని మీద కొత్తిమీర వేస్తాను. కొత్తిమీర చిన్న చేసుకుని కడిగి పెట్టుకున్నాను. ఇక కొత్తిమీర వేస్తాను. కీరా దోసకాయ పచ్చడి అండి ఇక రెడీ అయిపోయింది. మీరందరూ లైక్ చేయండి. ఫస్ట్ నేను చెప్తాను ముందు. కీరా దోసకాయ తెచ్చుకొని కడిగేసి తొక్క తీసి ముక్కలు చేసి పెట్టుకున్నాను. గుడ్డమే ఆరబెట్టుకున్నాను. వాటర్ ఎక్కువ ఉంటుంది కదా కీరా దోసకాయ, అందుకని నేను గుడ్డమే వేసుకున్నాను ముక్కలన్నీ. పొడిగా అయిపోయాక చింతపండు మగ్గు తీసి పెట్టుకుంటానండి. దానికి సరిపోయింది 2 చెంచాలు వేసాను. కొంచెం పెద్ద స్పూన్తోనే చింతపండు, ఉప్పు, పసుపు వేసి కలిపాను. మళ్ళీ దాంట్లోనేమో నేను
పచ్చిమిరపకాయ కూడా వేసాను. వేసి ఆవాలు, నువ్వుల పప్పు, మిరపకాయలు తగ్గట్టుగా వేసి మిక్సీ పట్టుకున్నాను. కొంచెం వాటర్ వేసుకుంటూ ముద్దలా చేశాను. ఆ ముద్ద వేసి పోపు వేసానండి. మినపప్పు, ఆవాలు, మిరపకాయలు వేసి కలిపేసాను. బెల్లం వేసాను, నువ్వుల పొడి వేసాను బాగా. ఇది పచ్చడి రెడీ అయిపోయింది. లైక్ చేయండి అందరూ. అన్నంలో చాలా బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది అన్నంలో.